హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక కొత్త బిజినెస్ అయితే మీ ముందరకు వచ్చేసాను. ఏం బిజినెస్ అని అనుకుంటే ఎన్వలప్ తెలుసు కదా! మనం ఏదైనా పోస్ట్ చేస్తంటే మనకి పైన ఒక షీట్ మాదిరి వస్తది కదా! కవర్ మాదిరి. అదే దాన్నే ఎన్వలప్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది? దీని ఇన్వెస్ట్‌మెంట్ ఎంత పెడితే ఎంతొస్తుందనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే మాత్రం ఫుల్‌గా చూడు. నచ్చితే గనుక లైక్ చేయి, కామెంట్ చేయి. ఓకేనా? ఇక వీడియోలోకొచ్చేసేయి. ఎన్వలప్. ఎన్వలప్ మ్యానుఫ్యాక్చరింగ్. నాకు తెలిసి ఈ పాటికి అర్థమైపోయింటుంది. ఎన్వలప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఎక్కడ యూజ్ చేస్తాం? ఏంటి? అనేదైతే. చూడండి మనకి టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి ఎన్వలప్ బిజినెస్‌లో 4.5-8 lakhs. 8 lakhs అయితే పడుతుంది. ఇది నేను చెప్తున్నది స్టార్టప్ కాదు. ఒక మిడ్ అండ్ రేంజ్‌లో అయితే మాత్రం మనం ఈ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. అది స్టార్టింగ్‌లో అంటే మాత్రం కొంచెం కష్టమే. ఇంత 4.5 lakhs పెట్టి మనం బిజినెస్ రన్ చేయాలంటే చాలా కష్టమే. సో దీనికి ఏమేమి ఎంతెంత అవుతుంది అనేది అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ రెంట్, తర్వాత ఎన్వలప్. ఎన్వలప్ మేకింగ్ మిషన్ తెలుసు కదా మీకు. మిషన్స్ ప్రతిదీ ఈ రోజుల్లో మిషన్ లేనిది ఏ పని అవ్వదు. మిషన్. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ టూల్స్ అంటే ఇంకా పనిముట్లు చాలా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. పేపర్ అండ్ రా మెటీరియల్. అంటే ఏంటి ఉత్త రాసుకుంటూ పోతున్నావు, జస్ట్ మరి అమౌంట్ వేయట్లేదు ఏంటి అని అనుకోవచ్చు. ఫస్ట్ అంతా మొత్తం డీటెయిల్గా చెప్తాను. డీటెయిల్ చెప్పిన తర్వాత అమౌంట్ ఎంత పడుతుంది ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ స్టోరేజ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా చేసుకున్నామంటే దాన్ని ఎత్తి పెట్టుకోవడానికి ఫర్నిచర్ ప్లస్ స్టోరేజ్ అయితే కావాలి కదా. సో అది. అండ్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్. అంటే బిజినెస్కి ఏ లైసెన్స్ కావాలి, ఏ రిజిస్ట్రేషన్ అవ్వాలి, సో అని ఉంటాయి కదా, దాని గురించి కూడా. అండ్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. ఏ బిజినెస్కైనా మెయిన్గా కావాల్సినవి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. ఇవన్నీ మంచిగా ఉన్నాయంటే మాత్రం బిజినెస్ అయితే మాత్రం సాఫీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అమౌంట్స్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇది డిపెండ్స్ అపాన్. నేను ఎక్కువ చెప్తానని అనుకోద్దండి, అలానే నేను తక్కువ చెప్తానని అనుకోద్దండి. డిపెండ్స్ అపాన్ ఏరియా బట్టి అండ్ మీరున్న సిటీని బట్టి పడుతుంది ప్రైస్ అయితే మాత్రం. 10-20K పర్ మంత్. ఇప్పుడు ఇదే మనకి బెంగళూరులో కావాలంటే చాలా కాస్ట్ పడుతుంది. అదే అనంతపురంలో పడిందంటే 10-20K అన్నా, అంతకన్నా ఎక్కువ అవ్వదు. ఇంకా మిషన్ అంటావా 2.5 lakh నుంచి అండ్ 5 lakh వరకు కూడా ఉంది. అంటే ఇది డిపెండ్స్ మనకి ఎలాంటి మిషన్ కావాలి అనేది ఉంటుంది. సో మాన్యువల్ టూల్స్ ఇది కూడా అంతే, 20,000 నుంచి 50,000 వరకు. అండ్ పేపర్ అండ్ రా మెటీరియల్ ఇనిషియల్ స్టేజ్లో అయితే మనకి 25,000, అంతకన్నా ఎక్కువ పట్టదు. అండ్ ఫర్నిచర్కి ఎందుకు ఇంత పెడుతున్నారని అనుకోవచ్చు. చూడండి, ఫర్నిచర్ అనేది మనకి మంచి మంచి క్లయింట్స్ వస్తుంటారు. క్లయింట్స్కి వచ్చినప్పుడు మన ఆఫీస్ అనేది కొంచెం మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉండాలంటే ఫర్నిచర్ ఉండాలి. సో అందుకని నేను చెప్తున్నా, ఇది మినిమము, ఇది మ్యాక్సిమము. అది ఇంకా డిపెండ్స్ అపాన్ మీరు ఇంకెంత సోక్ చేసుకుంటారో అంత మంచిగా వస్తుంది. అండ్ లైసెన్స్ కాస్ట్ వచ్చేసి 10,000-15,000 అయితే పడుతుంది. అంటే ఏ లైసెన్స్ ఉంటాయి అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఓవరాల్ చెప్తున్నా ఫస్ట్ అయితే మాత్రం. అండ్ బ్రాండింగ్ 20K-30K, అంటే 20,000 నుంచి 30,000 వరకు అవుతుంది. టోటల్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4,50,000 నుంచి 8 లక్షల వరకు ఉంది. అంటే అదే కదా చెప్తున్నా నేను, ఇది డిపెండ్స్ అపాన్ మీరు పెట్టే సైజుని బట్టి అయితే మాత్రం ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మంత్లీ కాస్ట్ ఎలా వస్తుంది, ఏమేమి మంత్కి మనకి కాస్ట్ వస్తుంది అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి మంత్లీ కాస్టింగ్ అంటే మంత్కి ఎంత అవుతుంది అనేది అయితే మాట్లాడదాం. ఫస్ట్
రా మెటీరియల్. రా మెటీరియల్స్ ఇందాక మాట్లాడాం కదా, పేపరు ఇలాంటివి చాలా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మూవ్ చేసేటప్పుడు ఎంత లేదన్నా స్టాఫ్ అయితే చాలా మ్యాండేటరీ. ఒకరితో అయితే అవ్వని పని, మినిమం 1 or 2 మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ తర్వాత రెంట్ అండ్ యూటిలిటీస్ తెలిసిందే కదా, రెంట్ అండ్ ప్లస్ యూటిలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఫిఫ్త్ వచ్చేసి మిస్లీషియస్. అంటే ఇది కొంచెం ఎలా ఉంటుందంటే చిన్న చిన్నవే కానీ చాలా పెద్ద అమౌంట్ అయితే ఉంటుంది. అంటే ఇదే ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, రిపేర్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా మిస్లీషియస్ కిందకి వస్తుంది. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి. సో చూడండి, రా మెటీరియల్ అయితే 80 to 1.5 lakh. అండ్ నెక్స్ట్ స్టాఫ్ శాలరీ, అది డిపెండ్స్ అపాన్ మీరు ఎంత పెట్టుకుంటారో, మీ ఏరియాకు ఉన్న బడ్జెట్ని బట్టి 2 మెంబర్స్కి 30 to 50లో పెట్టుకుంటారో, లేదంటే 1 మెంబర్కి 30 to 50లో పెట్టుకుంటారో, అది మీ ఇష్టం. రెంట్ అండ్ యూటిలిటీస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రెంట్ ఎంత పడుతుంది ఏంటి అనేది అయితే అది వచ్చేసి మనం 15 నుంచి 25 అప్రాక్స్ అయితే పడుతుంది. ప్యాకేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఏదైతే తయారు చేసుకుంటారో దాన్ని తయారు చేసి మన కస్టమర్స్కి పంపించడానికి ట్రాన్స్పోర్ట్ కూడా వాడాలి కదా, సో అది కూడా 10 నుంచి 20,000 అయితే అవుతుంది. మిస్లీషియస్ రిపేర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనకి ప్రింటింగ్ మిషనే ఉంది, ఎన్వలప్ మిషన్ ఏదో ఒకటి చిన్నది రిపేర్ వచ్చింది. సో దానికంటే చిన్న అమౌంట్లు అవుతాయి కదా, సో ఆ అమౌంట్లు 5,000 నుంచి 10,000 వరకు. సో ఇక్కడ మనకి నెలకు వచ్చేసేది 1,44,000 నుంచి 2,50,000 వరకు పడుతుంది. ఎందుకు ఇంత పడుతుంది అని అంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మంత్లీ ఇంతే పడుతుంది ఇన్వెస్ట్మెంట్. అండ్ దీంతో పాటు మనం రెవెన్యూ ఎస్టిమేషన్ చేద్దాం, ఎంత పెట్టాము, దీన్ని ఎంత కమ్మాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, మంత్లీ ఎంత సేల్స్ చేయాలి అనేది అయితే మాట్లాడదాం. రెవెన్యూ అంటే ఇక్కడ చూడండి, నేను ప్రాఫిట్ గురించి మాట్లాడాలంటే, ప్రాఫిట్ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ అయితే చూడకూడదు. ఒక 3 years కానీ 4 years కానీ 5 years కానీ చూసుకుంటే మీకు అస్సలు తీరిపోయిన తర్వాత ప్రాఫిట్స్ అనేది అయితే మాత్రం మంచిగా స్టార్ట్ అవుతాయి. మీరు ఒకేసారి 5 లక్షలు 6 లక్షలు బిజినెస్ స్టార్ట్ చేశారని వెంటనే 50 లక్షలు రావాలని రూల్ లేదు కదా, సో అదే దాని గురించి అయితే మాట్లాడతాను. రెవెన్యూ ఎస్టిమేషన్ చూడండి, పర్ డే మిషన్ అంటే ఆటో అవ్వచ్చు, మాన్యువల్ మిషన్ అవ్వచ్చు, ఇది మనకి 3 to 10,000 అంటే 3,000 నుంచి 10,000 పీసులను అయితే తయారు చేస్తుంది. అంటే డిపెండ్స్ అపాన్ మీరు మాన్యువల్ వాడారంటే తక్కువ అవుతుంది, అండ్ అదే మిషన్ వాడారంటే మాత్రం ఎక్కువ 10,000 అవుతుంది. సో ప్రైస్ పర్ ఎన్వలప్ ఇది డిపెండ్స్ అపాన్, అంటే మీరు ఫస్ట్లోనే మంచిగా గ్రో అవ్వాలని అనుకుంటే చాలా తక్కువ రేటు పెట్టుకున్నారంటే మంచిగా గ్రో అవుతారు. అలానే క్వాలిటీ కూడా మంచిగా ఉందంటే చాలా మంచిగా బిజినెస్ అయితే డెవలప్ అవుతుంది. మీరు క్వాలిటీ లేకోకుండా మన ప్రైస్ అనేది హైలో ఉందంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అయితే మాత్రం చాలా కష్టం. అండ్ మంత్లీ మంత్కి ఎన్ని ప్రొడక్షన్ అవుతాయి అనేది అయితే చెప్తాను. ఆల్మోస్ట్ 1 lakh నుంచి ఒక 1.5 lakh వరకు మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఏమో ఉన్నట్టుండి మంచి బిజినెస్లు తగలచ్చు. ఆ బిజినెస్ దాని గురించి కూడా చెప్తాను, ఏ బిజినెస్లకి మనం అప్రోచ్ అవుతాము ఏంటి అనేది అయితే. అండ్ మంత్లీ ప్రొడక్షన్ అయిపోయింది. అండ్ మంత్లీ సేల్స్ వచ్చేసి 1,50,000 to 3.5 అంటే 3,50,000 రూపీస్ అయితే పడుతుంది. ఇది చెప్పా కదా, ఇది డిపెండ్స్ అపాన్ మీరు ఏదైతే కస్టమర్కి
ఇస్తున్న ప్రైజ్‌ని బేస్ చేసుకొని అయితే మాత్రం వస్తది. ఇప్పుడు నేను 0.8 రూపీస్‌కి ఇచ్చాను. సో, నాకెందుకు 3,00,000 రాలేదు అనంటే 0.8 ఇచ్చావు కాబట్టి అలా వచ్చింది. మన దగ్గర క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ మంచిగా ఉండుంటే ఈవెన్ మీరు 2.5 యేసుకునే ప్లేస్‌లో 3.5 యేసుకున్నా గూడా ప్రాఫిట్‌లోనే ఉంటాం. ఎందుకంటే మెయిన్ థింగ్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. ఇప్పుడు ఇవి ఎక్కడ అమ్ముకోవాలి? ఎలా సేల్ ఇవ్వాలి? సేల్ చేసుకోవాలి? ఎక్కడైతే మంచిగా ప్రాఫిట్ వస్తుంది అనేదైతే మాట్లాడదాం. వేర్ టు యూజ్ మన ప్రోడక్ట్ ఎక్కడ పనికొస్తుంది? దాని గురించి మాట్లాడదాం. మన ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ అని అనుకోద్దండి. ఎన్వలప్‌లా అంటే ఫస్ట్ థింగ్ ఆఫీస్, ప్రైవేట్ ఆఫీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ అవ్వచ్చు, ఏదైనా ఆఫీస్ అవ్వచ్చు. ఎన్వలప్స్ చాలా ఇంపార్టెంట్. కమర్షియల్ ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీలు అవ్వచ్చు. ఇలా ఏదైనా ఇండస్ట్రీస్ అనుకుంటే మీరు ఇలాంటిది ఒక కంపెనీ, స్టీల్ కంపెనీయే, అదొక ప్లాస్టిక్ కంపెనీ అనే కాదు, ఇండస్ట్రియల్‌కి ఏ దానికైనా కూడా కమర్షియల్ బేస్ కంపెనీస్ అన్నిటికి ఎన్వలప్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత గిఫ్ట్. ఇప్పుడు మనం పెళ్ళికే వెళ్ళాం. ఒక ఎగ్జాంపుల్ పెళ్ళికే వెళ్ళాం. మనం ఒక ఎన్వలప్ తీసుకుంటాం. ఎందుకు? ఇందులో మనం మనీ పెట్టిస్తాం కదా! సో, ఎన్వలప్ అవసరమైంది కదా! మనం బయట ఎన్వలప్ కొనాలంటే అంతే. ఇదే ఎన్వలప్ బయట ప్రైస్ మనకి 10-15 రూపీస్ అయితే ఉంది బయట మార్కెట్‌లో. మీరు ఎప్పుడైనా కొన్నారా? ఒకవేళ కొనుంటే కామెంట్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఇంకొకటి కీ ప్రాఫిట్స్ అయితే చెప్తాను. అంటే ఎక్కడ అమ్మితే ఇంకా చాలా బాగొస్తది. ఎవరిని అప్రోచ్ అయితే ఇంకా మనం సక్సెస్ అవ్వగలుగుతాము అనేదైతే చెప్తాను. చూడండి, ఒకవేళ మీకే గనక స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ అండ్ హాస్పిటల్స్ ఇలాంటివి గనక తెలిసే ఉన్నట్టు డైరెక్ట్‌గా మీరు అప్రోచ్ అవ్వండి. స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎన్వలప్స్ చాలా వాడతారు. మెయిన్‌గా ఇక్కడైతే మాత్రం డైలీ వాడతారు. హాస్పిటల్స్‌లో అయితే తెలుసు కదా! పేషెంట్ ఎంట్రీ అయినా గానీ అండ్ ఎగ్జిట్ అయినా గానీ హాస్పిటల్స్‌లో అయితే మాత్రం చాలా వాడతారు. అండ్ దీంతో పాటు కొంతమంది కస్టమ్ ప్రింటెడ్ కూడా చేపించుకుంటారు. అంటే బొమ్మలుగా ఉండేటట్టుగా, కొంచెం ప్రీమియం లుక్ ఉండేటట్టుగా, నాకు బొమ్మలుగా కావాలి, కొంచెం నాకు రిచ్ లుక్‌గా ప్రీమియం క్వాలిటీతో కావాలి అనే వాళ్ళు ఉంటారు. కమర్షియల్ బేస్ మీద. అంటే ఎందుకంటే వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ చేస్తుంటారు కాబట్టి సో, కొంచెం మంచి కమర్షియల్‌గా అండ్ కస్టమ్‌గా చేపించుకుంటుంటారు. సో, ఇక్కడ కూడా మనం మంచిగా సంపాదించొచ్చు. అండ్ దీని తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మనకొచ్చే రిస్క్ ఏంటి? ఒకవేళ ఈ బిజినెస్ చేస్తంటే ఎలా చేయాలి? రిస్క్‌లో ఏ టైప్ ఆఫ్ రిస్క్‌లొస్తాయి అనేదైతే తెలుసుకుందాం. రిస్క్ ఫ్యాక్టర్స్. మనం ఏ కంపెనీ స్టార్ట్ చేసినా కూడా రిస్క్ అనేది ఉంటది. రిస్క్ తీసుకోవాలి. చూడండి, ఈ పేపర్ కాస్ట్ అనేది ఎప్పుడు ఫ్లక్చుయేషన్ అవుతూనే ఉంటది. అంటే కాన్స్టెంట్‌గా ఒక ప్రైస్‌లో ఉండదు. ఒకసారి పైకి పోవచ్చు, ఒకసారి డౌన్ రావచ్చు, ఒకసారి కాన్స్టెంట్‌గా ఉండొచ్చు. అది మనం చెప్పలేం. పేపర్ కాస్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటది. మన గోల్డ్ ఇట్లా దీని మాదిరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో మార్జిన్స్. చాలామంది లో మార్జిన్స్‌కైతే అమ్ముతారు. అంటే దేంట్ల మీద? ఈ కస్టమ్ మీద కాదు. స్టాండర్డ్ ఎన్వలప్స్. అంటే ప్లెయిన్‌గా ఉంటాయి కదా! ప్లెయిన్ కలర్‌లో వైట్ కానీ అండ్ ఏ కలర్ అయినా గానీ, గ్రే అవ్వని అండ్ పింక్ అవ్వని, బ్లూ అవ్వని, ఈ ఈ స్టాండర్డ్స్ అంతా లో మార్జిన్ రేట్‌లో పోతాయి. అండ్ తర్వాత మిషనరీ. తెలిసిందే కదా! మిషనరీ ఎప్పటికప్పుడు మనం కొన్న మిషనరీ కాస్ట్ ఏమో డౌన్ ఎళ్ళిపోతది. మళ్ళీ మనం ఏదైనా కొనాలని అనుకుంటే మాత్రం చాలా టాప్‌లో ఉంటది. చిన్న అప్‌డేట్ చేసినా కూడా మరి అలా ఉంది మిషనరీ. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ గానీ, 3 ఇయర్స్ గానీ, 4 ఇయర్స్ గానీ వాడేసాక ఫిఫ్త్ ఇయర్ అప్‌డేట్‌లో వస్తది. బట్ ఈ మిషన్ చాలా బావుంటుంది.
బట్ ఆ మిషన్ కొనాలంటే చాలా కాస్ట్‌లీ. ఇలాంటివి ఈ ఈ ఈ టైప్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్‌నయితే మాత్రం మీరు చూసుకోవాలి. ఇంకా దీంతో పాటు ఎక్స్‌పాన్షన్. ఎక్స్‌పాన్షన్ కొంతమంది చేసుకోవాలనుకుంటారు. అంటే ఓన్లీ నేను ఇట్లా షాప్‌లో కూర్చొని స్కూళ్ళకి, కాలేజీలకి నేను అప్రోచ్ అవ్వకోకుండా ఇంకా ఏదన్నా బెస్ట్ కావాలి అని కొంతమంది అనుకుంటారు. సో, దానికోసం సెల్ ఏం అమెజాన్. అమెజాన్‌లో చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఎళ్లి చూడండి. అండ్ ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్‌లో గూడా చాలా ఉన్నాయి. తక్కువ రేట్‌లో దొరుకుతున్నాయి. అండ్ మీషో ఇంకా చాలా తక్కువ రేట్‌లో పడుతున్నాయి. అండ్ ఇండియా మార్ట్. నేను ఇవన్నీ కాదు. నేను డైరెక్ట్‌గా హోల్‌సేల్ ప్రైస్‌లోనే మంచిగా నేను అమ్ముకుంటానంటే ఇండియా మార్ట్ ఈస్ ద బెస్ట్. అండ్ ట్రేడ్ ఇండియా ఉంది. అంటే చెప్తున్నా గదా! ఇక్కడ మనకి కస్టమర్స్ ఈజీగా దొరుకుతారు. అంటే మార్జిన్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటది. అండ్ దీనితోడికి మనం మాట్లాడుకున్నాం గదా! లైసెన్స్. దీనికి లైసెన్స్ ఏమేం కావాలి భయ్యా అని అన్నారు గదా! సో, జీఎస్టీ. జీఎస్టీ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ట్రేడ్ మార్క్. అంటే మీరు చేస్తున్న దాన్ని బ్రాండ్. ఈ బ్రాండ్‌కి గుర్తింపు ఉండాలి. జీఎస్టీ ఎందుకు మ్యాండేటరీ అని అనుకుంటే, చూడండి ఇప్పుడు మన ఈ ఇక్కడ ఈ సోషల్ వెబ్‌సైట్‌లో అమ్మాలి అని అనుకుంటే, కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అమ్మాలనుకుంటే జీఎస్టీ అంటే దాన్ని బి టు బి, బిజినెస్ టు బిజినెస్ జరుగుతున్నప్పుడు మెయిన్‌గా జీఎస్టీ అయితే మాత్రం చాలా అవసరం. అండ్ ఆల్సో మన టర్నోవర్ కూడా ఇంత ఉందనంటే మాత్రం దానికి కూడా మనకి జీఎస్టీ అయితే మాత్రం చాలా చాలా అవసరం. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మన కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేసేయండి. ఒక పక్క చెవులు లాగేస్తున్నా కూడా ఇంక మీకోసం మీరు ఇలాంటి ఒక బిజినెస్ తెలుసుకోవాలని అయితే చాలా చాలా కష్టపడుతున్నా. అండ్ మీకు కూడా ఏమన్నా బిజినెస్ ప్లాన్స్, ఐడియాస్ గనుక ఉంటే మన కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసేయండి. దాని గురించి మంచిగా రీసెర్చ్ చేసి వీడియో మీ ముందరికి తీసుకొనొస్తాను. ఇంక ఇంతటితో బాయ్ బాయ్.